హాయ్ వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 5th మే వెన్స్డే. వరల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, మన మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అండ్ టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమున్నాయి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా ఎస్పెషల్లీ నాస్డాక్లో బాగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా నిన్న సెల్లింగ్కి గురయ్యాయి. నాస్డాక్ ఆల్మోస్ట్ ఒక 2% దాకా నష్టపోయింది. S&P 500 0.67% మేర నష్టపోతే డౌ జోన్స్ మాత్రం ఒక ఫ్లాట్ క్లోజింగ్ మనం చూసాం. మేజర్గా మనకి సింగపూర్లో కూడా మళ్ళీ స్ట్రిక్ట్ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ ఇవాళ మనకి చైనా, జపాన్ మార్కెట్ సెలవు తీసుకున్నాయి. ఎందుకంటే అక్కడ లేబర్ హాలిడే కోసం 3 days సెలవులు ప్రకటించిన నేపథ్యంలో. ఎందుకంటే సింగపూర్లో కూడా ఇండియన్ స్ట్రెయిన్ కనిపించింది, కోవిడ్ వేరియంట్. ఇది కాస్త టఫ్ వేరియంట్ అండ్ ఎక్కువగా బాగా దీన్ని స్ప్రెడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సింగపూర్ కూడా మేబీ లాక్డౌన్ విధించవచ్చేమో, అట్లీస్ట్ పార్షల్ లాక్డౌన్ విధించవచ్చేమో అన్న అనుమానాలు కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపించే, ఎస్పెషల్లీ టెక్ రిలేటెడ్ స్టాక్స్ మీద. ఓవరాల్గా అయితే ట్రెండ్ కాస్త కన్సాలిడేషన్ టు వీక్ ట్రెండ్ ఉంది. అండ్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్ సేస్ రేట్స్ మే హ్యావ్ టు రైజ్ సమ్ వాట్ టు కీప్ ఎకానమీ ఫ్రమ్ ఓవర్ హీటింగ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఎందుకంటే వడ్డీ రేట్లు ఇంతకాలం 0 స్థాయి దగ్గర ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరగక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఎకానమీ ఓవర్ హీటింగ్ నుంచి తట్టుకోవడానికి వడ్డీ రేట్లు పెంచక తప్పదు అన్న ఒక సంకేతాన్ని ఆమె పరోక్షంగా ఇచ్చారు, ప్రత్యక్షంగానే. దీనికి తోడు అటువైపు జో బైడెన్ కూడా, అధ్యక్షులు కూడా, ఈ ట్యాక్స్కి సంబంధించి, కార్పొరేట్ ట్యాక్స్కి సంబంధించి ఆయన కొన్ని కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా కొద్దిగా యుఎస్ మార్కెట్స్ని, ఇంటర్నేషనల్ మార్కెట్స్ని కాస్త ప్రభావితం చూపిస్తున్నాయి. అండ్ మన మార్కెట్స్కి వచ్చే ముందు ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో కొద్దిగా వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న యుఎస్ మార్కెట్స్ బాగా బలహీనంగా ఉన్నాయి కాబట్టి యూరోపియన్ మార్కెట్స్ కూడా కాస్త వీక్గానే నిన్న ట్రేడ్ అయ్యాయి. కాబట్టి మన మార్కెట్స్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఆయిల్ బాగా పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ $70కి ఆల్మోస్ట్ చేరుకుంటుంది, మెల్లగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ. గోల్డ్ $1778 దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతుంటే, అండ్ బాండ్స్లో US 10-year బాండ్ yields 1.6% బిలోనే ట్రేడ్ అవుతుంటే, క్రిప్టో కరెన్సీ వీక్ అవుతుంది. 2008 అండ్ ఆల్మోస్ట్ $2,900 తగ్గి $54,639 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంటే, ఎథీరియం మాత్రం రోజుకు కొత్త రికార్డ్ని టచ్ చేస్తుంది. ఎథీరియం $3,325 దగ్గర. డాగి కాయిన్ ఇది కూడా 30% పెరిగి, ఇది కూడా యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ డాగి కాయిన్ ఈ మధ్య విపరీతమైన ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. లైట్ కాయిన్ కూడా ఒక 13 to 14% దాకా జంప్ తీసుకుంది. వాళ్ళకి ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బ్యాంక్స్, NBFCs ఆస్క్స్ RBI టు రిలాక్స్ బ్యాడ్ లోన్ రూల్స్, వెయిట్ సెంట్రల్ బ్యాంక్ టు క్లాసిఫై సెకండ్ కోవిడ్ వేవ్ యాజ్ నేషనల్ న్యాచురల్ కెలామిటీ. సో బ్యాంకులు, NBFCలు RBIని కోరుతున్నాయి కొద్దిగా బ్యాడ్ లోన్కి సంబంధించి కొద్ది నిబంధనల్లో మార్పు చేయాలని చెప్పి. అండ్ కేస్ కౌంట్ ఫాల్స్ ఫ్రమ్ 4 lakhs, సో డూ టెస్టింగ్ నెంబర్స్. ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ప్లాటూ లాగా ఫామ్ అయింది. అంటే బాగా కర్వ్ పెరిగి ఒక ఫ్లాట్ అయినట్టుగా కనిపిస్తుందని ప్రభుత్వం లెక్కలు చెప్తున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలు అందుకు తగ్గట్టు నెంబర్స్ కనిపిస్తున్నప్పటికీ మెయిన్గా టెస్టింగ్ తగ్గిపోతుంది. లోయర్ టెస్టింగ్ కూడా కేసులు తక్కువ అవుతున్నట్టు కనిపించడానికి కారణం అవుతుంది. కానీ అంత ఈజీగా ఇది తగ్గట్టు ఏం కనిపించట్లేదు. ఇది నెలంతా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా అనలిస్టులు చెప్తున్న పరిస్థితి. సో అందుకని మనం జస్ట్ ఈ నెంబర్స్ని చూసి కాస్త సంబరపడిపోవడమో, లేకుంటే నెంబర్స్ని చూసి పర్వాలేదులే కాస్త కంట్రోల్ అవుతుంది అనుకునే పరిస్థితి అయితే లేదు. కింగ్స్ ఇన్ ఆక్సిజన్ సప్లై చైన్ ఇర్ కోట్స్ ఇంపీడ్ మ్యానుఫ్యాక్చర్. సో ఆక్సిజన్ కొరత ఇంకా చాలామందిని వేధిస్తూనే ఉంది. కోట్స్ ఎంటర్ అయినా కూడా, కోట్స్ ఇందులో ఇంప్లీడ్ అయినా కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి సిలిండర్స్ కొరత, సెకండ్ డ్రైవర్స్ కొరత, లాజిస్టిక్స్ ఇష్యూస్, ఇలా రకరకాలుగా. ఎందుకంటే ఓవర్ నైట్లో ఇవన్నీ జరిగిపోయే పనులు కాదు కాబట్టి దీనికి మరికొద్ది కాలం సమయం పట్టే అవకాశం కూడా ఉంది. అండ్ సెవరల్ కీ సెక్టార్స్ స్టేర్ అట్ ఎక్స్పోర్ట్ ఇంపాక్ట్. ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు బికాస్ ఆఫ్ దిస్ లాజిస్టిక్ ఇష్యూస్ అండ్ COVID-19 కారణంగా అని చెప్పి. అందులో భాగంగా టెక్స్టైల్స్, గార్మెంట్స్, ఆటో, స్టీల్ షిప్మెంట్స్ కూడా ప్రభావితం కావచ్చు. IPL సస్పెండ్ చేశారు ఎందుకంటే ఒక 6 to 7 ప్లేయర్స్కి పాజిటివ్ వచ్చింది కోవిడ్. అండ్ CSK, చెన్నై సూపర్ కింగ్స్ షేర్ కూడా ఒక 30% దాకా క్రాక్ అయింది. ఈ షేర్ ప్రీ IPOలో దొరుకుతుంది, ఆఫ్ మార్కెట్స్లో స్టాక్ దొరుకుతుంది. 80-85 రూపాయల నుంచి 60-65 రూపాయల మధ్య ఈ స్టాక్ ప్రస్తుతం కోట్ అవుతుంది. LIC సహా రాధాకిషన్ దమ్మాని కూడా ఈ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు, CSK షేర్స్ని.
ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో ఆటో ఇండస్ట్రీ అవుట్పుట్ సెట్ టు హిట్ ఏ 9-month లో ఇన్ మే. సో మే నెలలో 9 నెలల కనిష్ట స్థాయికి ఆటో ఇండస్ట్రీ అవుట్పుట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి ఎక్కడికెక్కడ లాక్డౌన్స్ పడుతున్నాయి అండ్ రా మెటీరియల్ కొరత ఉంది, లేబర్ కొరత ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఆటో ఇండస్ట్రీ తీవ్రంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫార్మసీ ఫర్మ్స్ ఈ మ్యాసివ్ సర్జ్ ఇన్ ఆర్డర్స్ ఇన్ సెకండ్ వేవ్. సో రెండో వేవ్లో ఈ ఫార్మసీ అంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసి మెడిసిన్స్ని ఆర్డర్ చేసే ఇది విపరీతంగా పెరిగిపోయింది. 25 to 65% దాకా జంప్ కనిపించిందని చెప్పి కంపెనీలు చెప్తున్నాయి. ఈ కోవిడ్ రిలేటెడ్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న కోవిడ్ రిలేటెడ్ డ్రగ్స్ తీసుకోవడం 40 నుంచి 50 రెట్లు పెరిగిందని 1mg చెప్తోంది. అండ్ వెల్నెస్ కోసం వెల్నెస్ ఆర్డర్స్ అవి 25% దాకా పెరిగాయి. అండ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ మెడికల్ డివైజెస్లో కూడా చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చిందని చెప్పి ఈ కంపెనీస్ అన్ని చెప్తున్నాయి. సో ఓవరాల్గా ఇది కూడా ఒక చాలా పెద్ద మార్కెట్గా మారబోతోంది ఆన్లైన్ ఫార్మసీ సెగ్మెంట్ అనేది. ఆర్బీఎల్ Q4 నెట్ స్లిప్స్ 34% ఆన్ ఎన్ఐఏ ఫాల్, రైజ్ ఇన్ ప్రొవిజన్స్. సో ప్రొవిజన్స్ బాగా పెరిగాయి. ఎన్ఐఏ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా క్షీణించడం వల్ల ఆర్బీఎల్ Q4 నెట్ ప్రాఫిట్ 34% దాకా తగ్గింది. అయితే అదర్ ఇన్కమ్ కొద్దిగా దీనికి తోడ్పడింది, అందువల్ల మరింత క్షీణత అయితే రాలేదు. ఎన్బిఏ బ్యాంక్స్ ఎన్పిఏ రోజ్ టు 4.34% ఆఫ్ అడ్వాన్సెస్ డ్యూరింగ్ ద క్వార్టర్ ఫ్రమ్ 3.62 a year ago. 3.62 నుంచి ఎన్పిఎస్ 4.34% పెరగడం ఓవరాల్గా అసెట్ క్వాలిటీ వీక్ అవుతుందని ఒక సంకేతంగా చూడాలి ఆర్బీఎల్ బ్యాంక్కి సంబంధించి. అండ్ లుక్ అట్ డివిడెండ్ ఈల్డ్ స్కీమ్స్ ఇన్ వోలటైల్ టైమ్స్. సో ఈ వోలటైల్ టైమ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. బయట మార్కెట్స్లో కూడా పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. కాబట్టి డివిడెంట్ ఇన్కమ్ చూసేవాళ్ళు ఈ ఫండ్స్ లైక్ ఆదిత్య బిర్లా సన్లైఫ్ డివిడెంట్ ఈల్డ్, ఐసిఐసిఐ ప్రూ డివిడెంట్ ఈల్డ్, యూటీఐ డివిడెంట్ ఈల్డ్, ప్రిన్సిపల్ డివిడెంట్ ఈల్డ్, హెచ్డిఎఫ్సి డివిడెంట్ ఈల్డ్ ఫండ్స్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈల్డ్స్ కొద్దిగా బెటర్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి సూచిస్తున్నారు. దీనికి తోడు ఆ ఈల్డ్తో పాటు రిటర్న్స్ కూడా 51% నుంచి 40 to 50% దాకా రిటర్న్స్ ఇచ్చాయి. లాస్ట్ 3 yearsలో 6 to 12% దాకా ఇవి రిటర్న్ ఇచ్చాయి. కాబట్టి సో వీటిని కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే రెగ్యులర్ ఫండ్స్లో డివిడెంట్ ఈల్డ్కి ఈ స్కీమ్స్కి తేడా ఉందన్న సంగతి మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ బ్రోకరేజ్ న్యూట్రల్ ఆర్ బేరిష్ అని కోటక్ బ్యాంక్. సో కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ వీక్గా ఉంది. ఇప్పటికీ చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ ఇది. ప్రాఫిట్స్ ఎక్స్పెక్టేషన్స్ని కూడా మిస్ అయింది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అని కూడా అదే స్థాయిలో టార్గెట్స్ ఇచ్చే ఇంకా ఒక అడుగు వెనక్కే వేసాయని చెప్పుకోవచ్చు. టార్గెట్స్ని తగ్గించాయి కోటక్ బ్యాంక్ విషయంలో. F&O ట్రేడర్స్ బెట్టింగ్ ఆన్ స్టాక్స్ విత్ ఎర్నింగ్స్ విజిబిలిటీ ఇన్ మే సిరీస్. సో ఎర్నింగ్స్ మెరుగ్గా ఉండొచ్చని అంచనాల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్, మ్యారికో, ఆర్బీఎల్ బ్యాంక్, సెయిల్, ఓఎన్జీసీ రిలేటెడ్ స్టాక్స్లో మనకు బయింగ్ యాక్టివిటీ కనిపించింది. ఆర్బీఎల్ బ్యాంక్ రిజల్ట్స్ చూసాం కదా, వీక్గా ఉంది. కాబట్టి మేబీ ఇది మినహాయిస్తే సెయిల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, మ్యారికో కూడా ఆల్రెడీ రిజల్ట్స్ మనకు వచ్చేసాయి. సో F&Oలో కొద్దిగా వీటి మీద యాక్టివిటీ పెరుగుతుంది, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ట్రేడర్స్ ఈ స్టాక్స్ని పరిగణలోకి తీసుకోవచ్చు తమ టెక్నికల్ అనాలిసిస్ ఆధారంగా. ఎఫ్పిఎస్ కట్ డౌన్ బుల్లిష్ ఇండెక్స్ బెట్స్ యాజ్ కోవిడ్ సర్జ్ స్పర్స్ మ్యాక్రో వరీస్. సో ఎఫ్పిఎల్ ఏం చేస్తున్నారంటే ఈ బుల్లిష్ బెట్స్ని తగ్గించుకుంటున్నారు. సో అట్లానే షార్ట్ సైడ్ వెళ్తున్నారంటే ఆ డేటా కూడా మనకు కనిపించలేదు, బట్ బుల్లిష్ బెట్స్ అయితే తగ్గించుకుంటున్నారు. బ్యాంక్ నిఫ్టీలో గతంలో ఉన్న 52,000 ఆల్మోస్ట్ 53,000 కాంట్రాక్ట్లు కాస్త 5,000 కాంట్రాక్ట్స్ దిగువకి ప్రస్తుతం వచ్చాయి. అండ్ దీనికి తోడు వాళ్ళు సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు. మన డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేస్తుంటే ఎఫ్ఐలు మాత్రం సెల్ అన్న మోడ్లో ఉన్నారు. And despite range-bound performance, FPI shareholding in Reliance hits 24.9 in March 21. So premium content ఇది ఎకనామిక్ టైమ్స్లో ఉన్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఎఫ్పిఐలు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాటా గరిష్టంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా 24.9%, అంటే 25% వాటా మనకి ఎఫ్పిఐల దగ్గరే ఉంది అన్నది ఒకటి. ఎందుకంటే స్టాక్ గత కొద్ది కాలం నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఈ గ్లోబల్ జైంట్స్ పెద్ద కంపెనీస్ అన్నీ కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఎఫ్పిఐల వాటా ఎప్పుడు 21% మించి లేదు, కానీ ఇప్పుడు మాత్రం 25% దాదాపుగా చేరుకుంది. ఇందులో ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఫండ్ ఒకటి అండ్ యూరో పసిఫిక్ ఫండ్, ఈ రెండే ప్రధాన వాటాదారులుగా కూడా ఉన్నాయి. సో దీన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూసే ముందు రిలయన్స్కి సంబంధించిన ఒక న్యూస్ కూడా ఉంది. రిలయన్స్కి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే వీళ్ళు ఎఫ్పిఐ మనకి పార్ట్లీ పెయిడ్ షేర్స్ వస్తున్నాయి కదా, ఆ పార్ట్లీ పెయిడ్ షేర్స్కి సంబంధించిన పేమెంట్
ఈ మంత్ ఎండింగ్ ఈ మే 12వ తారీఖున చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం తక్కువ అమౌంట్ పెట్టి ఈ పార్ట్లీ పెయిడ్ షేర్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఆ ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా సెల్లింగ్ వస్తుంది. అందువల్ల ప్రస్తుతం కరెంట్ ప్రైస్ ఈ పార్ట్లీ పెయిడ్ ₹990 దగ్గర కోట్ అవుతుంది. ఫస్ట్ కాల్ అంటే ఫస్ట్ పేమెంట్ని ₹314 చెల్లించాల్సిన అవసరం ఉంటుంది మే 31వ తారీఖు లోపున. అయితే రికార్డ్ డేట్ ఎందుకు మే 12 తారీఖున ఫిక్స్ చేశారు. ఓవరాల్గా ఫస్ట్ విల్ హ్యావ్ టు పే ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ని వీళ్ళు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ₹628 నవంబర్లో చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో అందువల్ల ప్రస్తుతం ఈ షేర్స్లో సెల్లింగ్ వస్తుంది. దీని నుంచి కొద్దిగా బయటపడడమే మంచిది అని అనలిస్ట్ సూచిస్తున్నారు ఈ ఫస్ట్ పేమెంట్ కాల్ నేపథ్యంలో. సో ఒకవేళ రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ఏమన్నా ఉంటే బయటపడడం మంచిది అనేది నిపుణులు చెప్తున్న మాట. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో చైనా ఫర్మ్స్ కెప్ట్ అవుట్ ఆఫ్ 5G ట్రయల్స్. ఓకే, 5G ట్రయల్స్ నుంచి చైనా కంపెనీస్ని బయటికి పెట్టారు. ఇది ముందు నుంచి అనుకుంటున్న అంశమే. ఆక్సిజన్ గురించి మాట్లాడాము. టాటా సన్స్ వాల్యూ జూమ్స్ అండ్ బుల్ రన్. సో బుల్ రన్ నేపథ్యంలో టాటా స్టీల్స్ అండ్ టాటా మోటార్స్ వాల్యుయేషన్ ఓవరాల్గా టాటా సన్స్లో 20,000 కోట్ల నుంచి 84,000 కోట్ల రూపాయలకు పెరిగిందన్నది ఒక ఇంట్రెస్టింగ్ నంబర్. అండ్ ఇండియా యూకే అన్వీల్ 10-year రోడ్ మ్యాప్ టు ఎలివేట్ టైస్. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు, వ్యాపార సంబంధాలు మరింతగా పటిష్టం చేసుకోవడానికి యత్నాలు కొనసాగుతున్నాయి. పిఎస్యూ స్టాక్స్ ఆన్ ద రాడార్. అనలిస్టులు చెప్తున్నారు పిఎస్యూ స్టాక్స్ లైక్ సెయిల్, ఎన్ఎండిసి, నాల్కో, బిఈఎల్, ఓఎన్జీసీ, బెల్, గెయిల్, హెచ్పిసిఎల్, ఐఆర్సిటీసీ, కోల్ ఇండియా లాంటి స్టాక్స్ని రాడార్లో పెట్టుకోండి. ఎందుకంటే డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ ఒకటి వేగంగా జరిగే అవకాశం ఉంది. వాల్యుయేషన్స్ కాస్త అట్రాక్టివ్గా ఉన్నాయి. సైక్లికల్ స్టాక్స్లో ఒక్కొక్కసారి ఈ సైక్లికల్ స్టాక్స్లో కూడా మనకి సడన్ స్పర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడు రాడార్లో ఉంచుకోండి పిఎస్యూ స్టాక్స్ అని సూచిస్తున్నారు. అండ్ యూఎస్ ఎఫ్డీఏ సెట్ టు అప్రూవ్ ఫైజర్ షాట్స్ ఫర్ టీన్స్ బై ఎర్లీ నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ యూఎస్ ఎఫ్డీఏ ఫైజర్ సంబంధించిన ఈ జాబ్స్కి, ఈ వ్యాక్సిన్స్కి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అడాలసెన్స్ అంటే 12 నుంచి 15 years ఓల్డ్ మధ్య ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్స్ అన్నీ కూడా అబౌవ్ 18 years ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంది. చిన్న వాళ్ళ మీద ఇంకా టెస్ట్లు అయితే కొనసాగుతున్నాయి. చిన్నపిల్లలకైతే వ్యాక్సినేషన్ సంబంధించి ఇంకా వాటి గురించి అంత ఆలోచించే పరిస్థితి లేదు. బట్ ఫైజర్ బయోఎన్టెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్కి యూఎస్ఎఫ్డీఏ ఆమోదం లభించవచ్చు. 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళకి ఈ బూస్టర్ షాట్ పడవచ్చు. సో అందుకని ఫైజర్ షేర్ కూడా యాక్టివ్గా ఉండొచ్చు. కీ COVID-19 బల్క్ డ్రగ్స్ 180% ప్రైస్ హైక్ ఇన్ 4 months. సో అవకాశం వచ్చింది కదా అని ఎవరికి వాళ్ళు కుమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. పారాసెటమాల్ ధరలు పెరిగాయి. అజిత్రోమైసిన్ అండ్ ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్ ఇవన్నీ ప్రైజెస్ కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. బట్ ఎక్కడ కొరత రాకుండా ఉంది, అదొక మేజర్ అంశం. అలంబిక్ ఫార్మా లాంటివి కూడా చాలా బెనిఫిట్ పొందాయి. నాట్ ఓన్లీ అలంబిక్, చిన్న పారాసెటమాల్ తయారు చేసే కంపెనీస్ కూడా విపరీతంగా లాభపడ్డాయని చెప్పుకోవచ్చు. దీనికి తోడు రా మెటీరియల్ ప్రైజెస్ కూడా బాగా పెరిగాయి. ఇండియా క్రైసిస్ రివీల్స్ కాంప్లసెన్సీ. సో రఘురామ్ రాజన్ గారు చెప్తున్నారు తమ తప్పును కప్పిపుచ్చుకునే, లేకుంటే తమ తప్పును ఒప్పుకునే పరిస్థితిలో ఇండియా లేదు. గతంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడే కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది. అలా కాకుండా నరేంద్ర మోడీ లీడర్షిప్ ఫెయిల్ అయింది అని చెప్పి రఘురామ్ రాజన్ గారు చెప్తున్నారు. అండ్ గతంలో మనకి జర్మనీ లాంటి వాటిని, అక్కడ మనం బ్రిటన్ లాంటి వాటిని ఎగ్జాంపుల్ తీసుకుని కోవిడ్ కేసెస్ పెరుగుతున్నప్పుడు ఇమీడియట్గా లాక్డౌన్స్ లాంటివో, ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకుంటే ఈ స్థాయిలో పరిస్థితి ఉండేది కాదు అని చెప్పి రఘురామ్ రాజన్ గారు సూచిస్తున్నారు. ఎకానమీ ఫస్ట్ అయినప్పటికీ కూడా ఫస్ట్ హెల్త్ బాగుండి జనాలందరూ కూడా ఆర్థికంగా స్థిరంగా నిలదొక్కుంటేనే తర్వాత ఎకానమీ గురించి ఆలోచించాలి. కానీ ఈ క్రైసిస్ని తుదముట్టించండి అని చెప్పి నేను గతంలోనే చెప్పానన్న వ్యాఖ్యను ఆయన చేశారు రఘురామ్ రాజన్ గారు. అదాని పోర్ట్స్ SEZ 288% లాభపడింది 1321 crores. సో క్యాపిటల్ ఎక్స్పాన్షన్, క్యాపెక్స్ అంటాం. సో ఇలాంటి వాటికి హ్యూజ్ క్యాపెక్స్ అవసరం ఉంటుంది. ఈ క్యాపెక్స్ అంతా పూర్తిగా ఈ కంపెనీ చేసుకుంది. ఇక్కడ నుంచి కంపెనీ రెవెన్యూస్ బాగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ రీసెంట్గా గంగవరం పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా కృష్ణపట్నం పోర్ట్ కానీ, డిగి పోర్ట్, ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కంపెనీ పర్ఫార్మెన్స్ చాలా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాక్ ఇది అదాని పోర్ట్స్ని కరెక్షన్స్లో మాత్రమే. సో ఇది మేజర్ న్యూస్. సో ఇలా సైక్లికల్ స్టాక్స్ ముందే గుర్తించడము అండ్ ముందే క్వాలిటీ బయింగ్ ప్రైస్ పాయింట్లో మనం ఎంటర్ అవ్వడము, మళ్ళీ స్టాక్ వీక్ అవుతుందన్న టైంలో ఎగ్జిట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు వెల్త్ క్రియేటర్స్ ప్యాక్లో అనలిస్ట్లో గైడ్ చేస్తుంటారు. డైరెక్ట్గా మీ మొబైల్కి మెసేజెస్ కూడా వస్తాయి స్టాక్కి సంబంధించి, వాటికి అప్డేట్స్కి సంబంధించి. సో ఇన్వెస్టర్స్
లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు, అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 years ఒక మంచి వెల్త్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ ప్రాఫిట్ మాస్టర్ అందిస్తున్న వెల్త్ క్రియేటర్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి ఆసక్తి కొన్న వాళ్ళు చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.